హాయ్ బ్రో. హలో బ్రో. ఏ రూమ్ బ్రో నాది 5th ఫ్లోర్. లాస్ట్ నుంచి సెకండ్ బ్రో. అవునా, నేను ఎప్పుడు చూడలేదే. నాది లాస్ట్ రూమ్. ఈ ఉరుకుల జీవితం పక్కన ఎవరున్నారో కూడా తెలియని జీవితాలు బ్రో. పడతావా తెల్లని జాబ్కి వెళ్దాం. మంచి జీవితం యంత్రంగా మారిపోయింది. మీదేనా ఇప్పుడు బయటకు వస్తేనే కదా. నేను మీ పరిచయం ఉన్నాను, నేను నాకు పరిచయం ఉన్నాను. ఇది నిజమే బ్రో. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరెక్కడ ఉంటున్నారో తెలియకుండా పోతుంది. ఇలా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప. లాకేసినట్టుందిగా బ్రో. అవును బ్రో. సార్ 1 అవరేగా బ్రో. నీకు అభ్యంతరం లేకపోతే మా రూమ్ లో ఉండొచ్చు. ఓకే. డైరెక్ట్ ఇంట్రెస్ట్ బ్రో. ట్రై చేస్తున్నా, అవుతుందేమో చూడాలి బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. తప్పకుండా డైరెక్ట్ అవుతున్నావు. థ్యాంక్స్ బ్రో. ఆశతో ఎప్పటికైనా సాధించాలని. జీవితం ఎన్నో కోల్పోయిన ధైర్యం కోల్పోకు, అలా కోల్పోతే ఓడినట్లే. ఎదిరించి చూడు, జీవితం అందంగా మారుతుంది. ఓడిపోతాననుకున్న ప్రతిసారి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేస్తాను కదా, ఫలితం దక్కేది. బ్రో బ్రో అనుకుంటేనే సరిపోతుంది. ఇంతకు మీ పేరేంటి బ్రో? మనకంట బ్రో. మన నీతో బ్రో శివాజీ. ఇంతకు మీరేం చేస్తారు మనకంట? జాబ్ చేస్తున్నాం బ్రో. ఓకే, కానీ మీ డైరెక్షన్ పోయినా లేకపోతే అదే ట్రై చేస్తున్నా. ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్తున్నా. చూడాలి నా అదృష్టం కావాలి. ఖచ్చితంగా సాధిస్తావు, కానీ నువ్వు చేసే ప్రయత్నం మాత్రం విడిచిపెట్టద్దు. అదవుతున్నా. థ్యాంక్స్ బ్రో. మీతో మాట్లాడితే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అవును, ఇంతకు మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బ్రో? జాబ్ చేస్తున్నా బ్రో, సాఫ్ట్వేర్. వాళ్ళకి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బ్రో? చాలా మంది ఉన్నారు బ్రో. మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేదు. సినిమా ఇదే నా ప్రపంచం. ఒకప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకునేవాడిని, కానీ నా అవసరానికి ఎవరు తోడుగా రాలేదు. అప్పుడు తెలిసింది బెస్ట్ ఫ్రెండ్ అంటే డబ్బు, హోదా. అవి ఉన్నవాడికి అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. అవి ఏమీ లేని పక్కన నిలబడేవాడే నిజమైన బెస్ట్ ఫ్రెండ్. అలాంటి వాడు నాకు ఇంతవరకు కనిపించలేదు. సక్సెస్ ఉన్నప్పుడు అందరూ పక్కన ఉంటారు, కానీ ప్రయత్నం చేస్తాడు మనం పక్క నుండి ధైర్యం చెప్పేవాడు నిజమైన ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ నీ లైఫ్లో ఉన్నాడా? కానీ జాబ్ ట్రై చేస్తుంటంలో నా చిన్ననాటి స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో, కష్టంలో, సుఖంలో, బాధలో, దుఃఖంలో ప్రతి దానికి తోడుగా ఉన్నాడు. కానీ వాడు తోడుగా ఉంటానో లేదో భయంగా ఉంది.
బజార్ నుంచి వచ్చారు. ఇప్పుడే వచ్చారా? బ్యాగ్ పెట్టేస్తాగు. వైజాగ్ విశేషాలు అయితే విశేషాలు ఉన్నాయి. పక్కన రోజులు సూసైడ్ చేసుకుని రక్షించామంటగా ఆ విషయం ఇక్కడ ఎక్కువ ఆ మాత్రం మీరు ఏదైతే పక్కన మనకంట 70 కింద లిఫ్ట్ లో కలిసి పక్కన వాళ్ళ రూమ్ లో లాకేసి ఉండే 1 అవర్ టైం పడుతుందని చెప్పింది కదా. పక్క రూమ్ అని చెప్పేసి మన రూమ్ లో వచ్చి కూర్చోమని చెప్పిన. ఇద్దరం కూర్చొని అలా డిస్కస్ చేస్తే సడన్ గా ఒక గ్లాస్ సౌండ్ వచ్చింది. వెళ్ళి చూస్తారు బట్ చేయి మూసుకొని ఉన్నాడు. రోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటారంట. తన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇది జరిగి 1 మంత్ అవుతుంది. మేబీ డిశ్చార్జ్ అయ్యి ఉండొచ్చు. కనిపించిన వ్యక్తి ఇంతవరకు మళ్ళీ కనపడలేదు. పక్క రూమ్ అన్నాడు కానీ ఆమె రాకేష్ ఉంటుంది. ఎందుకు చనిపోవాలనుకున్నాడు? పక్క రూమే కదా. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయాడు. అవునా? ఈ ఫోటోలు ఎప్పుడు తీసావు? 1 మంత్ అవుతుంది. ఎందుకురా? తను నీకు తెలుసా? ఆ రోజు పక్కన వచ్చాడు. అతడే ఇతను. అంటే తను సూసైడ్ చేసుకోవడానికి తెలియని చనిపోయిన వ్యక్తి తన ఫ్రెండ్ ప్రాణాలు కాపాడడానికి ఆత్మగా నీ ముందుకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? చనిపోయిన వ్యక్తి ఆత్మగా రావడం ఏంట్రా? మన ఆత్మనే. ఇలాంటి సంఘటనలు మన సినిమా చూసుంటాం, పత్రికలు చదువుంటాం, కానీ రియల్ గా నీ లైఫ్ లో జరిగింది. అతను ఆత్మ ఇప్పటికీ నమ్మలేకపోతున్నారా? కొన్ని ఆత్మలు కొన్ని రాష్ట్రాల వారికి ముందుగా కనిపిస్తాయి. అందుకే ఆత్మ నూతనంగా కనిపించింది. చనిపోవాలని ప్రయత్నించిన నా ఫ్రెండ్ ప్రాణాలను కాపాడుకుంది. కొన్ని సంఘటనలు నమ్మనే ఉంది, కానీ అవి నిజాలు. నువ్వు దేవుడు నమ్ముతావు కదా? నువ్వు దేవుడు నమ్మని చూసా? కనిపించిన దేవుడు ఉండాలని నమ్ముతున్నావు, కానీ నీకు కనిపించిన ఆత్మని ఆత్మని నమ్మలేకపోతున్నావు. నువ్వు నమ్మే నమ్మకపోయినా ఇదే నిజం. ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నారా? ఆ రోజు నువ్వు కాపాడిన వ్యక్తికి తన ఫోటో చూపిస్తే తన ఫ్రెండ్ ఒక తెచ్చిపోతుంది కదా. తన నంబర్ కూడా లేదు కదా. తన ఎక్కడికి కూడా తెలియదు. ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేసి అన్నావు కదా. అవును, హాస్పిటల్ తెలిసిపోతుందిగా. అవును, సరే నేను హాస్పిటల్ పోయి నెంబర్ హాయ్ రా. హాస్పిటల్ ఇంకా నెంబర్ తీసుకున్నావా? నెంబర్ చెప్పు. హలో, హాయ్ బ్రో, నా పేరు శివాజీ. మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే బ్రో. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా బ్రో. అండ్ థ్యాంక్స్ బ్రో, నా ప్రాణాలు కాపాడినా. ఇట్స్ ఓకే బ్రో. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు బ్రో? బ్రో హైదరాబాద్ లో ఫ్రెండ్ రూమ్ లో. ఓకే బ్రో, ఒకసారి కలుద్దామా? ఓకే, తప్పకుండా. ఓకే బ్రో, ఒకసారి మీ లొకేషన్ షేర్ చేయండి బ్రో. లొకేషన్ పంపిస్తాను అంటే కలుద్దాం కదా.
బ్రో నా పేరు శివాజీ మా ఫ్రెండ్ రిపోర్ట్ బాగా నా పేరు ప్రవీణ్. అండ్ థ్యాంక్స్ బ్రో నా ప్రాణాలు కాపాడినందుకు. ఇట్స్ ఓకే బ్రో. బ్రో మీరు ఏమనుకుంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి బ్రో. అంటే మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? అది అంటే మీకు చెప్పాల్సింది చెప్పండి, లేకపోతే అక్షరం మీద రైట్ అనిపిస్తుంది. అసలు నేను ఏం చెప్తున్నావో నాకు తెలియలేదు, కానీ ఒకటి మాత్రం ఫిక్స్ అయినా, నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి కారణం అంటారా, నాకు ప్రతి కష్టంలో వెన్నెంట కూడా నా ఫ్రెండ్ మరణం కావచ్చు. బ్రో మీరు ఏమనుకోరంటే మిమ్మల్ని ఒకటి అడగనా బ్రో? అడగండి బ్రో. సరే మీతో పాటు మీ రూమ్ లో మీ ఫ్రెండ్ ఫోటో చూపిస్తారా? ఎందుకు బ్రో, మా ఫ్రెండ్ మీకు తెలుసా? తెలుసా అంటే ఒకసారి కలిసా, ఫోటో చూస్తే తనో కాదో తెలుస్తుంది కదా. అయినా వాడు చంపే 1 month ఎపిసోడ్ చేసుకుని ఒక 3 days ముందు వాడు చంపి సరేనా బ్రో మీ ఫ్రెండ్? అంతనే ఇప్పుడు మా ఫ్రెండ్. అయినా ఈయన ఫోటోలు మీ దగ్గర ఉన్నాయండి. ఆ రోజు పని మీద బయటకు వెళ్తున్న నాకు యాక్సిడెంట్ జరిగి పడి ఉన్న మా ఫ్రెండ్ కనిపించాడు. చూస్తే అప్పటికి తను చనిపోయి ఉన్నాడు. అవును బ్రో, మీ ప్రాణాలు నేను కాపాడలేదు, మీ ఫ్రెండే ఆత్మ ద్వారా వచ్చి మీ ప్రాణాలు నా ద్వారా కాపాడేలా చేశాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, కనీసం నాకు మరో జన్మ అసలే కలుద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. థ్యాంక్స్ బ్రో, మా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడండి. కాపాడుతూ నేనేనా, కాపాడేలా చేసి నువ్వే కదా బ్రో. ప్రాణం కాపాడాలని సంకల్పం ఉంది, కానీ ఆత్మీయంగా ఎవరిని సాయం కోరాలి. వాడి ప్రాణం కాపాడే కోసం చాలా ట్రై చేస్తాను, కానీ ఆత్మగా ఎవరు కనిపించలేను, కానీ సాయం కోరలేను. కానీ నా చివరి ఆశకి నువ్వు తోడై ఆ సంకల్పానికి ఊపిరిపోసావు. వాళ్ళని కాపాడాలని సంకల్పం మాకు, కానీ మన డ్రెస్సింగ్ చెయ్యి కావాలి కదా, ఆ చెయ్యి నీదైంది. మీరు ఏమనుకున్నారంటే ఒకటి అడగనా బ్రో? అడగండి బ్రో. అవును, మీరు ఎలా చనిపోయారు? నిర్లక్ష్యం, ఒక్క చిన్న తప్పు 3 ఏళ్ళ జీవితాన్ని. ఆ రోజు నేను చేసిన తప్పు హెల్మెట్ పెట్టుకోవడం. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలతో ఉండేవాడు. బ్రో నీ ప్రశ్నలన్నింటికి జవాబులు దొరికాగా? నా ప్రశ్నలకి సమాధానం దొరికాయి బ్రో. థ్యాంక్స్ బ్రో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ బ్రో నీకు నేను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేను కనిపిస్తా.